అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవాగౌడ్ మనవడు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదీ విధించింది బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ను దోషిగా తేల్చారు. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేసి బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు ప్రజ్వల్పై అభియోగాలు నమోదయ్యాయి. తీర్పు తర్వాత కోర్టులో కుప్పకూలారు ప్రజ్వల్ రేవన్న. తనకు తక్కువ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని వేడుకున్నారు ప్రజ్వల్ రేవన్న. అయితే ఈ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధించారు. బాధితురాలికి 7 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. హసన్లోని తన ఫామ్ హౌస్తో పాటు నివాసంలో బాధితురాలపై పలుమార్లు అత్యాచారం చేసి వీడియో తీసినట్లు ప్రజ్వల్ రేవన్నపై కేసు నమోదైంది. గత ఏడాది మే 21న అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవన్నను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆగస్టు 2024లో ప్రజ్వల్ రేవన్నపై ఛార్జ్షీట్ దాఖలయ్యింది. హసన్లోని గన్నీఖాడా ఫామ్ హౌస్లో 2021 కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై 2 సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని కూడా ఆరోపించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. ఫారెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించారు. కిందటి ఏడాది మే 31న జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక ప్రజ్వల్ను ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. గత 14 నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు.